నానా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే వెళ్ళరామ్మా, జాగ్రత్తగా వెళ్ళు. కన్న తండ్రి మొహం కూడా చూడని ఓ ఆడపిల్లని నాకు ఇచ్చావయ్యా, ఎంతో సంతోషం. తరుగు లేదు, మేకింగ్ ఛార్జీ లేదు. ఏమండి? ఏంటి ఏంటి పిలిచావా? అల్లుడు ఐటీలో చేస్తున్నాడంట. అతనికి 5 కాసులే, మా చెల్లెలికి 50 కాసులు రెడీ చేయించు. ఏమే అందంగా ఉన్నావు కదా అని నేను ఊరికే కట్టుకున్నాను. ఆ పాపానికి నీ చెల్లెళ్ళందరికీ నేను పెళ్లి చేయాలా? మీ నాన్న ఉన్నాడు ఎందుకు? ఊరికే కని పెట్టడానిక? నా పని నువ్వు చెప్పింది చేయడమే కదే. తాళం ఎక్కడ? పెట్టిన చాటే ఉంటుంది. ఇక మీద తాగకూడదురా, తల తిరుగుతుంది. రాగా కొడితే హెడ్ ఏక్. ఇక మీద మిక్స్ చేసి తాగుదాం. మీసాలో తాళం కనపట్లేదేంటి? ఏంటయ్యా బండే కనపట్లేదు, తాళాల కోసం తిరుగుతున్నా? ఏంటి బండి కనపట్లేదు? అవునయ్యా. జేబులో చూడవయ్యా. ఏ మీసాలో జేబు చూపించు. నువ్వు నీ పాకెట్లో చూడవయ్యా. ఉదయరాజ్ నీ జేబులో చూడు. నా జేబులోనా? ఇదేంటిది రసీదు వస్తుంది? ఏంటయ్యా స్టేషన్కి వెళ్ళా? కనిపించలే. అవును, నీ బండి ఏది కనపడదే? నా కొడుకు పుట్టినరోజుని ఎడ్డ కొడుకు పండగ చేశాడు. ఏమైంది? నా బండిని తాకట్టు పెట్టి జల్సా చేశాడు. అందుకే ఆడపిల్లలు కానయ్యా అని చెప్పేది. తరుగు లేదు, మేకింగ్ ఛార్జీ లేదు. ఈ రోజు ఎవరికి రా పుట్టినరోజు? ఏ కొట్లో తాకట్టు పెట్టాడు చూపించు. ఇది మా దగ్గర తాకట్టు పెట్టి మా నాన్న చచ్చిపోయాడని డబ్బులు తీసుకెళ్లాడు ఒక అబ్బాయి. వాళ్ళ అబ్బాయి చావలేదు, వాళ్ళ అబ్బాయి అని చంపేశాడు. ఆయన తలను తగ్గొట్టి రక్తం కారుతుండగా బైక్ తీసుకెళ్లాడు. ఆ బైక్ నువ్వు డబ్బులు ఇచ్చావు. అరే భగవాన్, నువ్వేం చేస్తావంటే 25,000 రూపాయలు రొక్కం, ఆ బైక్ తాళం చెవి నాకు ఇచ్చాయి. ఆ బైక్ మీద రక్త పరుకులు మేము బాగా తుడిచేస్తాం. ఏయ్ ఆలోచించమాక, తర్వాత బాధపడతావు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? పిల్లలు వింటలేదు, సేటు వింటలేదు. సరే కోర్టుకి వెళ్దాం, జడ్జి వింటాడు. వద్దు బాయ్ వద్దు, ఇస్తాను తీసుకెళ్ళండి. ఇవ్వయ్యా లెక్కల తర్వాత. ఉదయరాజ్ 1 మినిట్. నువ్వు దీన్ని మంత్లీ మామూలులో కలపకూడదు. ఇది నా కొడుకు కష్టపడి సంపాదించింది. ఇదిగో కలెక్షన్ చెప్తాను, రాసుకో. తోపుడు బళ్ళు, బ్యూటీ పార్లర్లు, బ్రోతల్ హౌస్, దాని పక్కనే ఉన్నటువంటి క్లబ్, వైన్ షాపు, బారు, రియల్ ఎస్టేట్, వడ్డీ పంచాయతీ, లాడ్జి, మార్కెట్, దొంగ సీడ్లు చేసే వాళ్ళని కూడా కలుపుకొని ఇందులో సేటు దగ్గర తీసుకునే 25,000 కూడా ఉన్నాయో. ఏంటి అది? మన వచ్చేలోగా సేట్ న్యూస్ వీళ్ళకి తెలిసిపోయింది. అవును, స్కాట్లాండ్ పోలీసుల కంటే మన పోలీసులు ఫాస్ట్ అని ఈయన చూసాకే తెలిసింది నాకు. అంత త్వరగా మసిపూసి మారడిగా చేయలేరు. ఏంటి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా? అవును సార్. నువ్వో కులం అదో కులం, ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా. ఏముంది, మీకు పొగరికి కోర్టుల చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి ఒళ్ళు వండి మిమ్మల్ని తగలేస్తారు. పబ్లిక్ గా బస్సులో వచ్చే 10 మంది బుర్రలు పగలగొట్టి మమ్మల్ని కాపాడండి అని రోడ్లో ధర్నాలు చేయటం. మానవ బాంబు కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఇలా ప్రేమించుకున్న వాళ్ళు. వాళ్ళైనా ఒంటికి బాంబు కట్టుకుని ఒకరిని వాటేసుకుంటే 10 మంది చేస్తారు. కానీ మీరిద్దరు వాటేసుకుంటే 2 ఊళ్ళు నాశనం అయిపోతాయి. సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పెళ్లి చేసి పెడతారని మా ఫ్రెండ్ బస్ ఎక్కించి పంపించారు సార్. మీ ఫ్రెండ్ పేరేంటి? శశికుమార్ సార్. శశికుమారా? కూడా సముద్రం కూడా ఉండుంటాడే. ఈ ఇద్దరు కలిసి ఊరు తిరుగుతూ ప్రేమ జనం కలుపుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని కలిపి రిమాండ్లో పెట్టండి సార్. డబ్బులు ఎంత తెచ్చుకున్నారా? 2 రూపాయలు. తొందరగా రక్షక భటుడు భక్షిస్తున్నా. తీసుకొని ఊరు వెళ్ళిపోండి. 15 రోజుల తర్వాత వస్తా. ఇలాగే వదిలేస్తే మీరు ఇంకో స్టేషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు ఇంటి పంపి ఏర్పాటు చూడు. 15 రోజుల తర్వాత మీ ప్రేమ ఉంటుందో ఊడిపోతుందో నేను చూస్తాను. ఒకటి చెప్పనా నీకు, మనం నలుగురు కలిసి ప్రేమతో రెడగొట్టినందుకు మనకు మనమే సెటిల్ చేసుకోవాలి. నేను చేసింది నా కర్తవ్యమే. దేన్ని కర్తవ్యం అంటున్నారు? కమిషన్ తీసుకున్నాడు కదా, దాని గురించి. సరేగానే ఈ మంత్ వసూళ్ళు ఎంత? చాలా డల్ గా ఉంది. అవును, అయితే ఈ మంత్ మనం నమ్మితే నారాయణనే నమ్ముకోలేమో మరి.